నేను మీ రమేష్ కార్తీక్ నాయక్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు కవి, రచయిత కవనమాలి గారు. ఈరోజు ఆయనతో మాట్లాడి ఆయన రాసిన పుస్తకాల గురించి, లేదంటే ఆయనకి సాహిత్యానికి సంబంధించి ఉన్న అభిప్రాయాల గురించి, సోషల్ మీడియా ఇలా ఎన్నో అంశాల గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే కవనమాలి గారు. నమస్కారం రమేష్. ముఖ్యంగా మీరు దాదాపుగా 2 కవిత్వ సంపుటాలు, 2 కథా సంపుటాలు, ఒక నవల ప్రచురించారు. ఇవే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ పుస్తకాల్ని పరిచయం చేస్తూ ఉంటారు. మీ అభిప్రాయాల్ని పంచుకుంటూ చిన్న చిన్న రీల్స్ కూడా చేస్తుంటారు. సో, అవును. సోషల్ మీడియా ఒక రకంగా ఇప్పుడు బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. సో, ముందుగా దీని గురించి మాట్లాడుకునే ముందు నేను తెలుసుకోవాల్సిందేంటంటే, లైక్ అసలు మీ నేపథ్యం ఎక్కడ స్టార్ట్ అయ్యారు? ఏంటి? అసలుకి ఏ రకంగా మీరు సాహిత్యంలోకొచ్చారు? అంటే నేను పుట్టి పెరిగిందంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోనే. ఆ తర్వాత చదువు కోసం హైదరాబాద్ రావడం, అక్కడి నుంచి మళ్ళీ జాబ్ కోసం బెంగుళూరు ఎళ్లి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాను. సాహిత్యం పరంగా ఏంటి అంటే, నేను మాట్లాడే అంటే మెయిన్‌గా రావడానికి రీజన్ ఏంటి అంటే, ఒకానొక టైంలో నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు, నా నా భావాలు పంచుకోవాలనుకున్నప్పుడు, అవి వినే వ్యక్తులు నాకు కరువయ్యారనమాట. సో, ఏం చేయాలో తెలియక నేను వీటిని పేపర్ మీద పెట్టడం మొదలుపెట్టాను. సో, నాకు నేను నాతో నేను మాట్లాడుకోవడానికి ఒక కాగితాన్ని ఒక మాధ్యమంగా మార్చుకున్నాను. అదే రాను రాను ఒక రచనగా మారింది. అది పాటతో మొదలై కవిత, కథ ఇప్పుడు నవల దాకొచ్చిందనమాట. సాధారణంగా అందరూ కవిత్వం రాయడం మొదలుపెడతారు. కవిత్వం రాస్తూనే అలా కవిత్వంతో పాటు తర్వాత తర్వాత కానీ మీరు ఒక్క ప్రక్రియ కాకుండా భిన్న ప్రక్రియల్లో కూడా మీరు రచనలు చేస్తున్నారు. అండ్ అదే స్థాయిలో మీకు కూడా కొంతమంది పాఠకులున్నారు. వాటి గురించి వాళ్ళ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పంచుకోవడం ఇదంతా జరుగుతుంది. సో, ఇలా భిన్న ప్రక్రియలని ఎంచుకోవడానికి గల కారణం ఏమైనా ఉందా? అంటే అది పాటైనా, కథ అయినా, కవిత అయినా, నవలైనా, ఇప్పుడు విమర్శ అనుకోండి, పద్యం అనుకోండి, ఏదైనా కానీ అన్నింటికి నాకు పునాదొచ్చేసి ఒకటేంటి అంటే నేర్చుకోవాలనే తపన. సాహిత్యం గురించి మొదట్లో చదవడం మొదలుపెట్టిన రోజుల్లో కేవలం చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఒకసారి దాని తాలూకు ఆ రుచి తెలిసాక, దాని గొప్పతనం తెలిసాక ఏంటి అంటే, అందులోకి ఇంకా లోతుగా వెళ్ళాలి. రకరకాల ప్రక్రియల గురించి తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటి అంటే, ఇప్పటివరకు గూడా నేనేం రాయలేదనే చెప్తాను. ఇప్పటివరకు రాసినవన్నీ కూడా నేను రాయాలి అనుకున్న దానికి చేస్తున్న హోమ్ వర్క్ మాత్రమే. ఇప్పటివరకు నేను రాసినవన్నీ కూడా. సో, అది నేనేం రాస్తానో నాకు తెలీదు. అందుకోసం అని చెప్పి అన్ని ప్రక్రియల గురించి నేర్చుకోవాలి. అది కథైనా కథ గురించి ఫస్టు పాట రాశాను. పాట రాసాక కవిత నేర్చుకుంటే ఎలా ఉంటుందని జెప్పి కవిత రాయడం మొదలుపెట్టాను. పర్లేదు బానే రాస్తున్నానంటే ఇక్కడే ఆగిపోకూడదు. కథ గూడా నేర్చుకుందాం రాయడం. కథ నేర్చుకున్నాక సరే కథ వరకు నేర్చుకున్నాం గదా! నవల ఎందుకు మనం ప్రయత్నించగూడదు? అవేమీ చెప్తున్నట్టే అవేవి బెస్ట్ అని అనను నేను. ఇప్పటివరకు అవి నేను చేస్తున్న హోమ్ వర్క్స్ మాత్రమే. బెస్ట్ అనేది రావాలి. నేను మేబీ అంటే అంటారు గదా! జీవితకాలంలో ఒక రచన జేస్తారు మిగిలినవన్నీ. నా వరకు నేను ఒకటే ఒక రచన జేస్తాను. ఆ రచన జేసేందుకు ఇవన్నీ హోమ్ వర్క్‌గా భావిస్తాను నేను. నేర్చుకోవాలంతే. దానికోసమే ఇవన్నీ. సో, సాధారణంగా ఇప్పటి జనరేషన్ చూసుకుంటే, ఒకప్పటి జనరేషన్ వేరులేండి సాహిత్యంలో. ఇప్పటి జనరేషన్ వాళ్ళ పుస్తకాల గురించి వాళ్ళు మాట్లాడుకోవడం కూడా చాలా అరుదైపోయింది. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కావచ్చు, లేదంటే చెప్పుకుంటే ఇక్కడ విమర్శిస్తారు ఇలాంటివి కూడా ఉన్నాయి. కొంతమంది వాళ్ళ రచనల గురించి వాళ్ళు సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి అది అవసరం కూడా అనుకుంటా నాకు తెలిసి. ఇంకొకటేంటంటే ముఖ్యంగా మీరు మీ రచనలు రాయడమే కాకుండా వేరే వాళ్ళ పుస్తకాల్ని కూడా అంటే వ్యాసం కావచ్చు, లేదంటే చిన్న చిన్న వీడియో బైట్స్ ఇవన్నీ చేస్తుంటారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? మొదట నా పుస్తకాల గురించి నేనెప్పుడు మాట్లాడుకోను. నాకున్న ఒక చిన్న విమర్శ గూడా అది. ఈ మధ్య స్టార్ట్ చేశాను మాట్లాడడం తప్పించి. ఇతరుల పుస్తకాల గురించి ఎందుకు మాట్లాడతాను అంటే, నేను నేర్చుకోవడం మొదలుపెట్టిందే అలా. వేరే వాళ్ళ పుస్తకాల ద్వారా నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. అంటే కొందరు నాకు ఎలా రాయాలో నేర్పించారు. కొందరు ఎలా రాయకూడదో నేర్పించారు. ఇద్దరు నా వరకు గురువులే. ఇన్నాళ్ళ ప్రయాణాన్ని నేను ఒకసారి బేరీజు వేసుకొని చూసుకుంటే, ఇందులో సాహిత్యం అనేది ఒకసారి పక్కకు పెడితే ఏంటి అనేది ఆలోచిస్తే, ఆలోచించడానికి నాకు చాలా భయం కలిగేది. అంతలా సాహిత్యం అనేది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. నాకెంతో ఇచ్చింది సాహిత్యం గుర్తింపు పరంగా కానీ, సంతృప్తి పరంగా కానీ. అలాంటి సాహిత్యానికి నేను తిరిగి ఏమి ఇవ్వగలను అని ఆలోచించినప్పుడు, నేను ప్రత్యేకించి దానికి పేరు తీసుకొచ్చేదేం లేదు. సో, నేనేమి ఇవ్వగలను అన్నప్పుడు నేనేమి ఇవ్వలేను. మహా అయితే ఒక నలుగురు కొత్త పాఠకుల్ని ఇవ్వగలను అనే ఒక ఆలోచనొచ్చింది. ఆ కొత్త పాఠకులు కేవలం నా పుస్తకాల ద్వారానే కాదు. మంచి పుస్తకం ఏదైనా సరే ఒక పాఠకుడి దగ్గరికి తీసుకెళ్ళి, ఈ పుస్తకం బావుంది చదువు అని చెప్పడం ద్వారా అతను ఆ పుస్తకం పట్టుకొని సాహిత్యానికి పరిచయం అయితే, లేదంటే సాహిత్యం మీద తనకున్న ఇష్టాన్ని పెంచుకోగలిగితే, నేను అంతకు మించి సాహిత్యాన్ని చేయగలిగింది ఇంకేం లేదు. నా నా వ్యక్తిగతంగా. ఉద్యమాలవన్నీ కాకుండా నా వరకు వ్యక్తిగతంగా నేను ఈ మాత్రం చేయగలను. అందుకని చెప్పేసి మీరన్నట్టే మన దగ్గర ఉంది. అంటే అది ఈ మధ్య మారుతుందిలెండి. వేరే వాళ్ళ పుస్తకాలు చదువుతున్నారు. అద్భుతంగా సమీక్షలు గూడా రాస్తున్నారు. నేను చాలా సంతోషిస్తాను ఆ ఒక విషయంలో మాత్రం. ఎందుకు అంటే కలిసి ఎదగడం అంటారు కదా! నేను నా పుస్తకం గురించి మాట్లాడుకుంటాను.
మీరు మీ పుస్తకం గురించి మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా కొంతమంది పాఠకులుంటారు. ఎప్పుడైతే నేను ఇంకొక 10 మంది రచయితల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక 10 మందిలో ఒక 5 మంది పుస్తకాలనైనా నా తరపు పాఠకులు చదువుతారు. అలా నా పుస్తకం గురించి వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ పాఠకులు నా పుస్తకాన్ని చదువుతారు. అంటే పాఠకుడికి ఒక 10 రకాల పుస్తకాలు తెలుస్తాయి. అలాగే రచయితలకి 10 రకాల పాఠకులు తెలుస్తారు. అది అందరూ కలిసి ఎదగడం అనే ఒక మంచి ఏమంటారు ఒక లిటరరీ కల్చర్ అంటారు గదా! అది డెవలప్ అయితే బావుంటుంది అనేది నాకు ఎప్పటినుంచో ఉన్న ఆలోచన. అది బేసిక్‌గా నేనేం చేయగలనని ఇలా స్టార్ట్ చేశాననమాట. నేను చదివిన ప్రతి పుస్తకం గురించి మరీ నచ్చితే నేను ఒక రీల్ చేయడమో, లేదంటే ఒక వ్యాసం రాయడమో, ఒక చిన్న పోస్ట్ పెట్టడమో చేస్తాను. లేదు పర్లేదు నాకొక సంతృప్తి కలిగించింది చాలు అనుకున్నప్పుడు నేను పర్టిక్యులర్‌లీ ఆ రచయితకు మెసేజ్ చేసి నాకిలా అనిపించింది. నా అభిప్రాయాన్ని మాత్రం షేర్ చేస్తాను ఖచ్చితంగా. నేను చదివిన ఆ సమయానికి ఒక విలువనివ్వాలి. రాసిన ఆ రచయితకి తన కష్టానికి ఒక విలువనివ్వాలి కాబట్టి, నా అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తిగతంగా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా గాని ఖచ్చితంగా పంచుకుంటాను. సాధారణంగా మీరు రచనలు చేసేప్పుడు ఒక అంశాన్ని, నేపథ్యాన్ని లేదంటే అసలకి ఎందుకు రాస్తారు? అంటే లైక్ మిమ్మల్ని కదిలించింది కాబట్టి రాస్తారా? లేదంటే ఇప్పటిదాకా రాయబడి లేదు కాబట్టి రాస్తారా? లేదా లేదంటే కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో అస్తిత్వవాదం అనేది చాలా అవును. బలంగా వినిపిస్తుంది. అండ్ చాలామంది వాళ్ళ నేపథ్యాలు చెప్పుకుంటున్నారు. సో, మీ వరకు మీరు రాసేప్పుడు ఎలాంటి నియమాలు మీకుంటాయి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే, నేను ఎప్పుడన్నా రాయడం గురించొచ్చినప్పుడు, ఎవరన్నా అడిగినప్పుడు, ఈ ప్రశ్న ఎవరు అడిగినా గానీ నేను చెప్పేదేందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైటర్ అని చెప్పుకోవడానికి చాలా భయపడతాను. అందుకని చెప్పి నేనెప్పుడు పరిచయం చేసుకున్నా సరే, అప్పుడప్పుడు రచయితని, ఎప్పుడు పాఠకుడిని అని చెప్తుంటాననమాట. ఆ అప్పుడప్పుడు రచయిత ఏంటంటే, అది యాక్సిడెంటల్ కాదు. ఎప్పుడొస్తుందో నాకు గూడా తెలీదు. ఒక సడెన్‌గా ఒక సందర్భం వస్తుంది. అదింకా రాయకపోతే ఇప్పుడు ఇంక ఏంటంటే వేరే ఇంకేం పని చేయబుద్ధి కాదు. ఏ పని చేసినా సరే ఇదే మైండ్‌లో తిరుగుతూ ఉంటుందనమాట. అంటే ఏమంటారు ఆ రచనని పూర్తి చేసేంత వరకు అది మైండ్‌లోంచి వెళ్ళదనమాట. అలాంటి సందర్భంలో మాత్రమే నేను రాస్తుంటాను. ఇప్పుడు రీసెంట్‌లీ నాకు 'వైతరిణి ఒడ్డున' అనే కథల పుస్తకంలో 11 కథలని కూడా కేవలం 11 రోజుల్లో రాసినవే. కానీ ఒక్కొక్క కథకి మధ్య గ్యాప్ ఒక 1 మంత్ దాకా ఉంటుంది. బ్రెయిన్ రైటింగ్ అనేది నేనెప్పుడు ఫాలో అవుతాననమాట. అంటే ఒక ఆలోచనొచ్చి దాదాపు ఒక నెల పాటు కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు 'నృకేసరి' అనే నవల 4 ఏళ్ల పాటు నా మైండ్‌లో ఉంది. మైండ్‌లో బ్రెయిన్ రైటింగ్ అవుతూ ఉంది. బట్ అది ఎప్పుడు రాస్తానో నాకు కూడా తెలీదనమాట. నా వరకు ఏంటి అంటే ఏదన్నా ఒక సందర్భం నన్ను కదిలించి లేదా ఒక ఆలోచన నన్ను కదిలించి ఇంకా అది రాయకపోతే ఇంక నేను వేరే పనేది చేయలేనన్నప్పుడు మాత్రమే నేను రాస్తాను. అందుకని చెప్పి ఎప్పుడు యాక్సిడెంటల్ రైటర్ అని చెప్పుకుంటూ ఉంటాను ఎవరన్నా అడిగినా సరే. వస్తువు విషయం కంటే ఇప్పుడు మెయిన్‌గా ఏం రాస్తున్నావు అనే విషయం దగ్గరకొచ్చేసరికి నేనెప్పుడు చెప్పేది నేను మెయిన్‌లీ ఒక ఏమంటారు ఒక 2 విషయాలు ఎప్పుడు పాటిస్తాను. ఎప్పుడు ఒక రచన మొదలు పెట్టాలనుకున్నప్పుడు ముఖ్యంగా రావిశాస్త్రి గారి మాట అది ఖచ్చితంగా అది మొదటి సూచన నాకు. ఒక వస్తువు గురించి రాస్తున్నా అన్నప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, ఇది ఏ మంచికి హాని చేస్తుంది, ఏ చెడును ప్రోత్సహిస్తుంది అనేది మాత్రం ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. అదొక్కసారి చెక్ చేసుకున్న తర్వాత ఓకే. డన్. ఇదొక్కటి చెక్ అయిపోయింది. ఇది మనం రాయొచ్చు అనుకున్నప్పుడు సెకండ్ మా ఫ్రెండ్ ఒకరు చెప్పారనమాట. అంటే మనం రాసేది చాలా వరకు ఫిక్షన్ ఉంటుంది. అది వాస్తవ జీవితానికి కొంచెం కల్పన కలిపే రాస్తాం కాబట్టి తనేమన్నాడంటే ఒకసారి, "నువ్వు ఒకవేళ అబద్ధం చెప్తున్నావనుకో, అది నిజం అనిపించేలా చెప్పు. ఒకవేళ నిజమే చెప్తున్నావంటే, ఒక 10 మందొచ్చి దాని మీద వాదించాల్సి వచ్చినా సరే నువ్వు నిలబడగలగాలి. అంత బలంగా చెప్పు" అని చెప్పి. ఈ 2 మాత్రమే నేను రాసేటప్పుడు నా మైండ్‌లో ఉంటాయి. పాఠకులు ఇవన్నీ ఏంటంటే, వస్తువు నా కోసం, శిల్పం పాఠకుల కోసం. నేను పాటించే సూత్రం అది. సరే మీరు ఇప్పుడు పాఠకులు లేదంటే ఈ వాదించడం గురించి అన్నారు కాబట్టి, విమర్శ ప్రస్తుతానికి ఉన్నటువంటి విమర్శ ఏదైతే ఉందో చాలా రకాలుగా ఉంది. అండ్ నిజానికి నాకు వినిపించిందేంటంటే తెలుగులో ఇంకా విమర్శ చాలా బలంగా రావాల్సి ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, విమర్శ గురించి నాకు పెద్ద అవగాహన లేదు కానీ మీరేమనుకుంటున్నారు విమర్శ గురించి? సరైన విశ్లేషణతో కూడిన విమర్శ ఎప్పుడూ అంటే నేను ఆమోదిస్తానండి. అంటే మనకు సీనారి గారు ఒక మాట చెప్తారు. కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అని చెప్పి. విప్పే చెప్పాలి. బట్ అది కొట్టినట్టు చెప్తే ఏంటి అంటే మనం ఏదైనా ఒక వ్యక్తీకరణ చేస్తున్నప్పుడు టోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి గూడా. అంటే మనం ఒకసారి ఒకరి మీద అరిచినప్పుడు ఎదుటివాడికి వాడున్న మనస్థితి ప్రకారం మనం అరిచింది వాడు అరిచాడని తెలుస్తుంది తప్పించి, వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడనేది నెగ్లిజిబుల్ అయిపోతుందనమాట. అంటే నేనేమంటానంటే విశ్లేషకులున్నారు చాలామంది. మనకు మామూలుగా గుణదోష విచారణ అనేది అందరికీ తెలిసిందే. మామూలుగా ఒక నిర్వచనం పరంగా తీసుకుంటే. అంటే మనం గుణాలను ప్రశంసించాలి. ఒక రచన తీసుకుంటే అందులో ఉన్న గుణాలను ప్రశంసించాలి. అలాగే దోషాలని ప్రస్తావించాలి ఖచ్చితంగా. విమర్శ అనేది ఆ రచయితకి నెక్స్ట్ రచనకి అతనికి ఉపయోగపడాలి ఎదగడానికి. అది నేను కొన్ని కొన్ని దగ్గరలో అంటే మంచి విశ్లేషకులున్నారు, విమర్శకులున్నారు. అలాగే కొన్ని చోట్ల ఏమైపోతుందంటే కేవలం గుణాలను మాత్రమే ప్రశంసించడం.
కొన్ని పుస్తకాలకొచ్చేసి కేవలం దోషాలను మాత్రమే ఎత్తి చూపడం లాంటివి చేయడంతో, అది కూడా చాలా బలంగా అంటే కొట్టినట్టు చెప్పడంతో, ఒక నెగెటివ్ అయితే పడిపోయిందండి. అది కొంతమంది దగ్గరుంది. బట్ కొంతమంది చాలా అద్భుతంగా అంటే నేను కొన్ని సార్లు కేవలం ఆ విమర్శ, విశ్లేషణ చదవడానికి నేను ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తూ ఉంటాను. ఫేస్‌బుక్ యూజ్ చేసేది కేవలం కొంతమంది పుస్తకాల గురించి రాసే ఆ విశ్లేషణలు చూడ్డానికి. అలా మంచిగా అద్భుతంగా రాసినవారు. సో, నా వరకు నా అభిప్రాయం వచ్చేసి నేను ఇంకా నేర్చుకోలేదు విమర్శ గురించి. నేను కథల ద్వారా, పుస్తకాల ద్వారా అంటే మామూలు కథల పుస్తకాల ద్వారా, కవిత్వం పుస్తకాల ద్వారా, నవలల ద్వారా ఎంత నేర్చుకున్నానో, విమర్శ పుస్తకాల ద్వారా కూడా అంతే నేర్చుకున్నాను వ్యాసాల ద్వారా. నా వరకు ఏంటి అంటే ఏదన్నా చెప్పాల్సొచ్చినప్పుడు ఒక మంచి పుస్తకం ఏదన్నా ఒక పుస్తకం గురించి చెప్పాల్సొచ్చినప్పుడు, అందులో ఉన్న మంచి విషయాల్ని ముందు ప్రస్తావించి మీకు నచ్చినవి చెప్తే, ఆ ఎదుటివాడు ఫస్ట్ కొంచెం కంఫర్టబుల్‌గా ఆ రచయిత అనేవారు కొంచెం వినడానికి కొంచెం సుముఖంగా ఉంటారు. ఆ తర్వాత మీకు ఇబ్బంది కలిగించినవి ప్రతి రచన ఏ రచన పర్ఫెక్ట్ రచన కాదండి. అందులో ఇబ్బందికరమైన అంశాలుంటాయి. మనం ఒప్పుకోలేని విషయాలుంటాయి. సో, వాటిని మనము మరీ కొట్టినట్టు కాకుండా, "నువ్వు ఇది నేర్చుకుంటే ఇంకా బావుంటుంది" అని చెప్తే ఇప్పుడు మేము కొత్త వాళ్ళమందరం. నేను అందరం. మనకలా కొంచెం ప్రోత్సహిస్తున్నా అంటే లైక్ ఎలా అంటే, విమర్శ అనేది చెంప మీద కొట్టినట్టు కాకుండా, భుజం తట్టినట్టు చెప్తే అదొక ప్రోత్సాహకరంగా ఉంటుంది. నా వరకు అది నా ఉద్దేశ్యం. సో, ఫేస్‌బుక్ అంటే ఇంకో విషయం గుర్తుకొచ్చింది. మీకు రీసెంట్ టైమ్స్‌లో నచ్చిన రచయితలు లేదంటే రచనలు, రచయితల గురించి ఎందుకు కానీ రచనలు, ఓకే. రచనల గురించి చెప్పండి. చాలా మంచి పుస్తకాలొచ్చాయి. గత 2, 3 ఏళ్లుగా ఎక్కువగా నేను ఈ చదవడం వరకు ఉన్నాను కాబట్టి, ఇప్పుడు ఝాన్సీ బాబుదేశి గారి 'దేవుడమ్మ' కథలు కానివ్వండి, చరణ్ పరిమి 'కేర్ ఆఫ్ బావర్చి', వి. మల్లికార్జున్ గారి 'నల్గొండ కథలు', గౌస్ పుస్తకాలు కానివ్వండి, 'సుదర్శన్', ముఖ్యంగా స్ఫూర్తి కందివనం గారి 'డింకీ' కథలు నాకు చాలా ఇష్టం. ఆహ్, ఇప్పుడు చాలామంది ఉన్నారండి కొత్తగా వస్తు ప్రస్తుతానికి పుస్తకాలు అమ్ముడుపోవట్లేదు, లేదంటే పాఠకులు చదవట్లేదు. ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉంటాయి. కానీ చూసుకున్నట్లయితే రీసెంట్‌గా మన ఇన్‌స్టాలో కూడా నేనేదో పోస్ట్ చూసాను. కొన్ని పుస్తకాలు లక్షల్లో అమ్ముడుపోతున్నాయి. కొన్ని పుస్తకాలు వేలల్లో ఫస్ట్ ప్రింట్, సెకండ్ ప్రింట్ ఇలా పోతున్నాయి. దీని గురించి మీ అభిప్రాయం? చాలా మంచి విషయం. ముందుగా అంటే నేను నా వ్యక్తిగత అనుభవం దగ్గరకొచ్చేసరికి 2019 ఆ సంవత్సరంలో నేను నా మొదటి పుస్తకం ఒక డమ్మీ కాపీ పట్టుకొని తిరిగినప్పుడు నన్నందరూ అడిగిన ప్రశ్న, "ఇప్పుడు ఎవరు చదువుతారు? పుస్తకాలు ఎవరు చదువుతారు?" నన్ను ఫస్ట్ అడిగిన ప్రశ్న. నేను ఇప్పుడు జరగబోతున్న బుక్ ఫేర్ ఏదైతే ఉందో 2018 బుక్ ఫేర్ అనుకుంటాను. ఆ 18 బుక్ ఫేర్‌లో నా పుస్తకాల డమ్మీ కాపీలు పట్టుకొని మా ఫ్రెండ్ కూడా తను డమ్మీ కాపీలు పట్టుకొని మేము తిరిగామనమాట. "మా పుస్తకాలు తీసుకోండి, చదవండి మీకు నచ్చితే" అంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని అడిగిన క్వెషన్ ఏంటి అంటే, "ఈళ్ళో పుస్తకాలు ఎవరు చదువుతున్నారు? అయినా ఎక్కడ అమ్ముడుపోతాయి?" ఒక 500 వేయడానికి కూడా చాలా భయపడ్డ సందర్భాలున్నాయి. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. అంటే ఎక్కువగా విన్న మాటొచ్చేసి ఇప్పుడు పాఠకులు తగ్గిపోయారు అంటే, పాఠకులు ముఖ్యంగా తగ్గిపోతున్నారు. తెలుగులో. తెలుగులో పాఠకులు తగ్గారని ఒకవైపు అంటున్నారు. ఇంకోవైపు పుస్తకాల సేల్స్ అంతే పెరుగుతున్నాయి. 2 కాంట్రడిక్షన్ ఉందనమాట. అదొకసారి మనం గమనించగలిగితే నాకు అర్థమైంది ఏంటంటే, మెయిన్‌గా నా పుస్తకాల పరిచయాలు అండ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేసే పరిచయాలు గాని నేను మెయిన్‌గా ఆలోచించేది ఏంటి అంటే, నాకు అర్థమైంది ఈ ఈ ప్రయాణంలో ఒక పుస్తకం వచ్చిందని ఫస్ట్ పాఠకుడికి చెప్పి, దాని మీద చదివించగలిగే ఒక ఆసక్తి కలిగించగలిగితే, అంటే చాలా వరకు మీరన్నట్టే కొంతమంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకప్పుడు నేను గూడా అంతే. నేను స్వతహా నా తప్పుని నేను ఒప్పుకోవాలి. ఒకప్పుడు నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండి, నా పుస్తకాలు నేను పరిచయం చేసుకోవడానికి కూడా కొంచెం భయపడ్డ సందర్భాలున్నాయి. తర్వాత అనిపించింది నా పుస్తకం గురించి నేనే మాట్లాడకపోతే ఇంకొకరు ఎందుకు మాట్లాడతారు? అనిపించి నా పుస్తకం గురించి నాకేమనిపించిందో నేను పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాను. ఎవరన్నా అడిగినప్పుడు పలానా పుస్తకం రాశానండి. దాని నేపథ్యం ఇది. అది ఎలా ఉందని నేను చెప్పాను. అది పాఠకుడు తెలుసుకోవాలి. కేవలం పరిచయం చేస్తా నేను. విశ్లేషణ, సమీక్షలు నేను చేయను. పరిచయం చేస్తాను. పాఠకుడు నిర్ణయించుకోవాలి. అది కొనాలా? వద్దా? దాని తాలూకు. అది చూసాక ఏంటి అని నాకు అర్థమైంది. ఇప్పుడు మీరొక పుస్తకం రాస్తే, ఆ పుస్తకం తాలూకు క్వాలిటీని, దాని తాలూకు నేపథ్యాన్ని, అది చదివించగలిగే ఒక ఆసక్తిని మీరు పాఠకుల్లో కలిగించగలిగితే ఖచ్చితంగా పుస్తకాలు వెళ్తాయి. చాలామంది అదే చేస్తున్నారు. ఇప్పుడు మీరు 'అమ్మ డైరీలో' కొన్ని పేజీలు 1,00,000 కాపీలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు 'గౌస్ 826' కూడా చాలా బాగా వెళ్తుంది. చాలా బుక్స్ రీప్రింట్స్‌కెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మన ఛాయ పబ్లికేషన్స్‌లో వచ్చిన కొన్ని పుస్తకాలు చాలా రీప్రింట్స్‌కెళ్ళాయి. 'అన్వీక్షికలో' వెళ్తున్నాయి. సో, ఏంటి అంటే చాలా పుస్తకాలు మన వెంకట సిద్ధారెడ్డి గారు ఒక పోస్ట్‌లో అన్నారనమాట. ఇలా రీప్రింట్ అనే మాట వినడం చాలా బావుంది ఇప్పుడున్న పుస్తకాలలో అని చెప్పేసి. ఇప్పుడు రీసెంట్‌లీ నేను ఈ సంవత్సరం నాకు విడుదలైనప్పుడు 'వైతరిణి ఒడ్డున నృకేసరి' అనే నవల 2 ఈ సంవత్సరమే రీప్రింట్‌కెళ్ళిపోయినప్పుడు నేను ఫస్ట్ హ్యాపీ అయింది నా పబ్లిషర్ గురించి. పుస్తకం రాస్తే నాకు పేరొస్తుంది. లేదా ఎప్పటికీ ఆ పుస్తకం నా పేరు మీద ఉండిపోతుంది. కానీ ఆ పుస్తకం సేల్ అవ్వకపోతే నష్టపోయేది నా పబ్లిషర్. సో, నా పబ్లిషర్ గురించి ఆలోచించినప్పుడు ఆ పుస్తకం గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్క రచయిత తను రాసిన పుస్తకం గురించి పరిచయం చేసుకోగలిగితే,
ఇప్పుడు అలాగే ఒక రచయిత మిగిలిన రచయితల పుస్తకాలు గూడా చదివి, తన పాఠకులకు గూడా ఆ పుస్తకాల్ని పరిచయం చేయగలిగితే ఇప్పుడు ఇప్పుడు మీరేదైతే ఇప్పుడు పుస్తకాలు అమ్ముడైపోతున్నాయన్నారో, వాటి మూల కారణం వచ్చేసి మాట్లాడడం. ఇప్పుడు అంతా డిజిటల్ యుగం. హ్మ్. ఇప్పుడు ఇంతకుముందు పేపర్‌లో వ్యాసాలొచ్చేవి. లేదంటే మనకు అందరూ బుక్ షాప్‌కెళ్ళి తీసుకునేవారు. ఇప్పుడు అంతా ప్రపంచం అంతా అరచేతుల్లోకొచ్చినప్పుడు పుస్తకం గూడా అక్కడే వాడికి కనిపియాలి. అంటే మనకొక మాటుంది ఔట్ ఆఫ్ ది సైట్, ఔట్ ఆఫ్ ది మైండ్ అని జెప్పేసి. అలా కాకుండా వాడికి కంటిన్యూయస్‌గా కనిపిస్తుందనుకోండి. ఎవరో ఒకరు ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నప్పుడు అది చదవాలనే ఆసక్తి తనకు కూడా కలుగుతుంది. మీరు ఇప్పుడు ప్రస్తుతం బాగా అమ్ముడైన పుస్తకాలను తీసుకుంటే వాటి గురించి అంతమంది మాట్లాడరు. కాబట్టే ఆ పుస్తకం అంత బాగెళ్ళింది. మౌత్ టాక్ అనేది అది పోస్ట్‌ల ద్వారా అయినవ్వండి, రీల్స్ ద్వారా అవ్వండి, లేదంటే వాళ్ళు పెట్టే ఒక నేను అందరిని అడిగేదేంటి అంటే మధురాంతకం రాజా గారు ఒక మాట అంటారు తన పుస్తకంలో. మీరొక పుస్తకం చదివినప్పుడు ఆ పుస్తకం బావుందో, బాలేదో ఆ పుస్తకం గురించి ఆ రచయితకి ఓ చిన్న మాట రాసి పంపండి. అది అతనికి ఇంకొక మంచి రచన చేసే ఒక ప్రోత్సాహాన్నిస్తుంది. అది మనం చేయగలిగితే నేను లిటరల్లీ ఈ సక్సెస్ అంతటి కారణము రైటర్సు, పబ్లిషర్స్ కంటే కూడా రీడర్స్‌నంటాను. వాళ్ళు అంత ఎఫర్ట్స్ పెట్టి కేవలం చదివి వదిలేయకుండా ఇప్పుడున్న బిజీ కాలంలో వాళ్ళు చదివి వదిలేయకుండా దాని గురించి ఏదో ఒకటి మాట్లాడడం, ఒక 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 సమీక్ష రాయడం, ఒక వీడియో చేయడము. సో, ఆ సక్సెస్‌కి మెయిన్ రీజన్ అయితే నేను పాఠకులని చెప్తాను. కాబట్టి ఇప్పుడు తెలుగులో పాఠకులు తగ్గిపోయారనేది నేనస్సలు ఒప్పుకోలేనండి ఆ విషయం మాత్రం. అయితే మీరు మీ రచనలకు సంబంధించి నేపథ్యాన్ని ఎలా ఎంపిక చేసుకుంటారు? అసలు ఏ నేపథ్యాలను తీసుకుంటారు? అంటే నేపథ్యం నా పుస్తకాల దగ్గరకొచ్చేసరికి ఏంటి అంటే, నాకు ఒక మంచి ఆలోచన రాగానే నేను ఫస్ట్ ఒక సినాప్సిస్ రాసేసుకుంటాను. దాన్ని అంటే నాకు మతిమరుపు ఎక్కువ అని చెప్పేసి ఒక ఒక పుస్తకం పెట్టుకొని ఒక కథ తాలూకు ఆలోచన రాంగానే ఏంటి ఆ లైన్ ఏంటి అని చెప్పి రాసేసి పెట్టుకుంటాను. ఒక 4, 5 పుస్తకాలు కూడా ఆల్రెడీ లైన్స్ అన్ని రాసి పెట్టుకున్నాను. ఇవి ఎలా చూజ్ చేసుకుంటానంటే, నేను ప్రత్యేకించి ఒక వస్తువుని ఎన్నుకోవడం అనేది చాలా తక్కువండి. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక వస్తువు నన్ను కదిలించగలగాలి. ఒకానొకసారి అపరాజిత రాసే ముందు ఏంటి అంటే, ఉమెన్ ఇష్యూస్ గురించి అందరూ మాట్లాడుతున్నప్పుడు నేను అప్పుడప్పుడు నాకు కొన్ని కొన్ని ఇష్యూస్ చూసినప్పుడు రాయాలనిపించి, రాసినప్పుడు నాకనిపించింది. ఉమెన్ ఇష్యూస్ అనగానే మనకు సెపరేట్‌గా ఒక 4, 5 పెట్టేసుకొని ఇవే ఉమెన్ ఇష్యూస్ అంటారు. కానీ నాకనిపించిందంటే సొసైటీలో కాదు. ముందు ఇంట్లో మన కళ్ళ ముందు మనకు చాలా జరుగుతున్నాయి. కొన్ని కొన్ని ఇష్యూస్‌కి మనమే కారణమవుతుంటాం. మనం రియలైజ్ అవ్వము. వీటి గురించి ఒక అమ్మాయి వాళ్ళు మాట్లాడుతున్నట్టు రచయితగా నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు. నేనొక అద్దంలా వాళ్ళని చూపించగలగాలి కేవలం అంతే. సో, అలా చేసిన ప్రయత్నమే అపరాజిత. వై వైతరణి ఒడ్డునకొచ్చి వైతరణి ఒడ్డున కంప్లీట్‌లీ ఏంటి అంటే ఆ వస్తువు ఎంచుకోవడానికి కారణం మరణం. వైతరణి ఒడ్డున కంప్లీట్‌లీ మరణం తాలూకు కథలవి. మరణం చుట్టూ ఉండే జీవితం తాలూకు కథలు. అది ఎన్నుకోవడానికి 'కోకో' గారు కారణం. 'కోకో' గారి 'రాక్షస కృత్యాలు' కథ కారణం. అది కేవలం వైతరణి ఒడ్డున ఏంటి అంటే నేను నేర్చుకోవాలనే కుతూహలంతో రాసింది. ఇప్పుడు 'నృకేసరి' వరకొచ్చేసి అంటే నాకేంటి అంటే ఒక పుస్తకం నుంచి ఇంకో పుస్తకానికెళ్తున్నప్పుడు వస్తువులో కానీ, శిల్పంలో కానీ, వ్యక్తీకరణలో కానీ ఏదో ఒక విషయంలో నాకొక నేర్చుకున్నాను, తేడా ఉంది అనేది నేను గమనించగలగాలి. అక్కడికి ఇక్కడికి సేమ్ ఉంది అంటే ఒకటి రాసాక అదే మూసలో ఇంకో 2, 3 పుస్తకాలు కూడా రాస్తే నాకే సంతృప్తి ఉండదు. అంటే నేనేం చేస్తున్నాను నాకే ఒక డౌటొచ్చి ప్రతి పుస్తకానికి భిన్నంగా ఉండాలని చెప్పేసి మనసు నచ్చిన కథలొచ్చేసి ఒక మనసుకు హత్తుకునే ఏమంటారు ఆ శీర్షికకు తగ్గట్టే మనసుకు హత్తుకునే కథలు. అలాగే 'అపరాజిత' కానివ్వండి, 'వైతరణి ఒడ్డున' మరణమంచున జరిగే కథలు. ఇప్పుడు 'నృకేసరి' నేను నాలో చిన్నప్పుడు బాపు గారు 'భాగవతం' సీరియల్ ద్వారా అంటే నాకది ఏంటి అంటే ఆలోచించడానికి, ఊహించడానికి చాలా చాలా ఆ వయసులో ఊహ ఇంత బాగా చేయొచ్చని ఒక ప్రోత్సాహం కలిగించిన సీరియల్ అది నాకు. ఏమంటారు వాళ్ళకిచ్చిన ఒక ట్రిబ్యూట్ అది. నేను లిటరల్లీ చెప్పాను. 'నృకేసరి' వాళ్ళకిచ్చిన ఒక ట్రిబ్యూట్ కింద భావిస్తాను. ఉన్నాయి నెక్స్ట్ సమస్యల గురించి కొన్నున్నాయి. నేను పర్సనల్‌గా రాయాలనుకున్నవి కొన్నున్నాయి. బట్ అవి ఎలా ఎంచుకుంటాను అంటే అవి నన్ను కదిలించగలగాలి. వాటంతట వస్తే నేనెళ్ళి రచనను పట్టుకోవడం ఉండదు. అదొచ్చి కూర్చోబెట్టి టీచర్‌లా రాపిస్తుంది నాతోని. చాలామంది రచన చేస్తే సామాజిక ప్రయోజనం ఉండాలి అంటారు. ఖచ్చితంగా నీతి బోధించాలి. అండ్ కొంతమంది సమాజానికి సంబంధించి అద్దంలా ప్రతిబింబించేలా ఉండాలని ఇలా చాలా అంటుంటారు. దీని గురించి మీ అభిప్రాయం? ఫస్ట్ ఒక పుస్తకానికి వ్యక్తిగత అభిప్రాయం అండి. ఏదైనా పఠనానుభూతి వ్యక్తిగత అభిప్రాయం. ఒక పుస్తకాన్ని అంటే ఏ పుస్తకాన్ని ఇద్దరు పాఠకులు ఒకలా చదవరు. సామాజిక ప్రయోజనం కూడా ఒక సమస్య గురించి నేనొక వ్యక్తీకరణ చేస్తే అదొక 10 మంది చదివితే 10 మందికి ఒకేలా అర్థం అవ్వదు. నేనేమంటానంటే ఫస్ట్ మనం చాలా గొప్ప సమస్య గురించి రాయొచ్చు. అంటే కొంతమంది అంటే విభేదించొచ్చు కొన్ని కొన్ని దగ్గర. నేనేమంటానంటే ఫస్ట్ చదివించగలగాలి. మీరొక పుస్తకాన్ని మంచిది, గొప్పదని ఎట్లా నిర్ణయించుకుంటారంటే నేను ఒకటే చెప్తాను. ఒక మనకు చదివించగలిగే పుస్తకాలు చాలా ఉన్నాయి. కానీ నమ్మించగలిగే పుస్తకాలు అందులో కొన్నే. అంటే చదువుతాము, రీడబిలిటీ ఉంటుంది.
బట్ ఇది ఎందుకు అవుతుందిలే, ఇలా ఎందుకు అవుతుందిలే అని మనం పక్కన కానీ కొన్ని కొన్ని మనం లైవ్‌లో చూడకపోయినా సరే, చదువుతున్నప్పుడు మనం కన్విన్స్ అయిపోతాం. ఇలా జరిగింది ఖచ్చితంగా ఇలా మన కళ్ళ ముందు జరుగుతుంది ఇది అని చెప్పి. సో, ఒక పుస్తకము చదివించగలిగి, నమ్మించగలిగితే అది మంచి పుస్తకం నా వరకి. ఆ 2 చేసి కూడా నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఆలోచింపజేయగలిగితే, ఇక్కడే మీరన్న ఆ సామాజిక ప్రయోజనం అనేది వస్తుందన్నమాట. అది ఆ పుస్తకం అక్కడితో ఆ వ్యక్తి చేతుల్లోంచి సెల్ఫ్‌లోకెళ్ళిపోకుండా అతని మనసులో ఒక స్థానాన్ని ఏర్పరచుకొని, అతని ఆలోచనలో ఒక చిన్న అలజడి క్రియేట్ చేసిందనుకోండి. నా వరకు ఆ సామాజిక ఈవెన్ మీరు నోస్టాల్జియా తీసుకోండి. నోస్టాల్జియాలో మనం అంటే కొంతమందిని నోస్టాల్జియా అని చిన్న చూపు చూస్తారు. అంటే కొంతమంది కొన్ని కొన్ని మాటలన్నప్పుడు నాకనిపించింది. నేను నోస్టాల్జియా చదువుతూ నా చుట్టూ మారుతున్న ప్రపంచం గురించి నేను ఆలోచిస్తాను. నా వరకు అది ప్రయోజనాత్మకంగానే. నేనెక్కడున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాననేది నేను ఆలోచించుకోవడానికి నాకదొక హేతువుగా మారుతుంది. సామాజిక ప్రయోజనం ఖచ్చితంగా ఉండాలి. దానికి నేను పెట్టుకునే ఒకే ఒక్క ఏమంటారు సూచిక అదేనండి. రావిశాస్త్రి గారు చెప్పిందే. మనం ఏ వస్తువు ఎంచుకున్నా సరే అది ఏ చెడును ప్రోత్సహిస్తుంది, ఏ మంచికి హాని చేస్తుంది. ఈ ఒక్క ఫ్యాక్ట్ చెక్ గనక మనం చేసుకోగలిగితే, మన పుస్తకానికి సామాజిక ప్రయోజనం ఉన్నట్టే అండి. మీరు పాటలు గూడా రాశారు. పాటలు రాస్తూనే కవిత్వంలోకి గూడా వచ్చారు. ఇదంతా ఓకే. సో, ఈ మధ్య కాలంలో నేను చూసినంత వరకైతే ఏదో సినిమాకి కూడా ఏదో రాసినట్టున్నారు. దాని గురించి చెప్పండి? అంటే నేను అసలు రచనల్లోకొచ్చిందే నేను పాటల ద్వారా అండి. అంటే రాయడం నేర్చుకున్నదే నేను వేటూరి గారి, సిరివెన్నెల గారి పాటల ద్వారా. అంటే ఒక సందర్భాన్ని ఎలా మనము వ్యక్తీకరించొచ్చు ఒక మాటల్లోకి అని చెప్పి అక్కడే నేను నేర్చుకున్నాను. ఇప్పటికీ నేను కథ రాసినా, కవిత రాసినా, నవల రాసినా దేనికి రానంత తృప్తి నాకొక పాట రాస్తే వస్తుంది. చాలా కష్టమైందే. ఒక దర్శకుడొచ్చేసి మనకొక గంట సేపు స్టోరీ చెప్తే, ఆ స్టోరీని నేనొక 12 లైన్‌లలో రాసేయాలనమాట. అది నాకెప్పుడు ఛాలెంజింగ్. నాకు ఒక మంచి కిక్ ఇస్తుంది పాట రాయడం ఎప్పుడు. అలా ఈ మధ్య నిజంగా చెప్పాలంటే కొంచెం తగ్గింది. ఈ స్కెడ్యూల్స్ అన్నింటి వల్ల మధ్యలో కుదరక చాలా తక్కువ రాస్తున్నాను. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ రాస్తున్నాను. రీసెంట్‌గా 'మ్యూజిక్ షాప్ మూర్తి' అని చెప్పి అజయ్ ఘోష్ గారు ముఖ్య పాత్రగా నటించిన 'మ్యూజిక్ షాప్ మూర్తికి' పనిచేశాను. అందులో 4 పాటలు రాశాను. అలాగే ఇప్పుడు ఇంకొక మూవీ రిలీజ్ అవుతుంది 'లగ్గం టైమ్' అని చెప్పి. అది కంప్లీట్‌లీ సింగిల్ కార్డ్ కింద వర్క్ చేస్తున్నాను. సాధారణంగా ఒక పుస్తకాన్ని ఇద్దరు పాఠకులు ఒకేలాగా చదవరని మీరే అన్నారు. అయితే అభిప్రాయాలు చాలా ఉంటాయి. ఒకటి కాదు, 2 కాదు. వాటిలో మంచి, చెడు కొన్నిసార్లు చెంప మీద చల్లుమనిపించినట్టు కూడా ఉంటాయి. ముఖ్యంగా అవును. పాఠకుల అభిప్రాయం. అది కొన్నిసార్లు తీసుకోవడం చాలా హార్డ్‌గా అనిపిస్తది. అండ్ ఆల్సో కొంతమంది యంగ్ రైటర్స్ ముఖ్యంగా కొన్నిసార్లు దాన్ని జీర్ణించుకోలేరు. జీర్ణించుకోలేరు అంటే లైక్ వాళ్ళు చాలా కష్టపడి ఎంతో ప్రేమించి ఉంటారు గదా! సో, కేవలం ఆ ఒక్క రీజన్ వల్ల కొన్నిసార్లు అది తీసుకోవడం చాలా హార్డ్‌గా ఉంటుంది. అవును. సో, అలాంటి పరిస్థితులు అంటే మీ వరకు మీకు ఎన్నొచ్చాయనేది నాకు తెలీదు. బట్ సాధారణంగా ప్రతి యువ రచయిత అయితే ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. తర్వాతే వాళ్ళు ఫర్దర్‌గా ఇదవుతారు గదా! సో, మీరు ఆ అభిప్రాయాలను ఎలా స్వీకరిస్తారు? అంటే నేను ఫస్ట్ పాఠకుడి అభిప్రాయానికి విలువనిస్తానండి. ఎందుకంటే తను డబ్బు పెట్టి కొంటున్నాడు. తను నా పుస్తకం కోసం ఒక 3, 4 గంటలు తన వ్యక్తిగత జీవితంలో దానికోసం వెచ్చిస్తున్నాడు కాబట్టి, తన అభిప్రాయం అది ప్రశంస అయినా, విమర్శ అయినా సరే, తనకు అస్సలు నచ్చలేదని చెప్పినా, నాకు బాగా నచ్చిందని చెప్పినా, నేను రెండింటిని ఒకేలా తీసుకుంటాను. నేను అడిగేది ఏంటి అంటే, మనం చాలా వరకు ఏంటి అంటే, నచ్చింది అన్నప్పుడు ఎందుకు నచ్చిందని అడగం. థాంక్ యూ అని చెప్పేస్తాం. బాలేదన్నప్పుడు మాత్రం కారణాలు అడుగుతాం మనం. నేనేమంటానంటే, నచ్చిందన్నప్పుడు కూడా మన బలం ఏంటో మనం తెలుసుకోవాలి. సో, నేను ఎవరైనా నాకు బావుంది అన్నప్పుడు మీకేం నచ్చిందో చెప్పమంటాను నేను. బాలేదన్నప్పుడు సరే మీకేం నచ్చలేదో చెప్పమంటాను. దాని ద్వారా ఏంటంటే నా బలమేంటి, నా బలహీనతలేంటి 2 నేను తెలుసుకోగలిగే ఒక అవకాశం వస్తుంది. ఇప్పుడు నాకు నా మొదటి పుస్తకం 'మనసు నచ్చిన కథలు' రిలీజ్ అయినప్పుడు అందులో కథలు చాలా హృద్యంగా ఉన్నాయని కంటతడి పెట్టుకున్న వాళ్ళు చాలామందున్నారు. కొన్ని కొన్ని 'సుభద్రమ్మ సెల్లును' 'కరక్తోడు కాజోడు కల' లాంటి కథలు చదివినప్పుడు కొంతమంది మేము కళ నిలబెట్టినామని మాకు మెసేజ్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకు నచ్చిందంటే మేము చాలా అంటే లైఫ్ ఈ ఈ కోణంలోంచి ఇంత సెన్సిబుల్‌గా ఈ హడావిడి జీవితంలో పడిపోయి సెన్సిబిలిటీస్ చాలా దూరం అయిపోయాయని. ఒక వ్యక్తి వచ్చేసి ఏమన్నారంటే ఇందులో చాలా అంటే ఆ టైంకి నేను నేర్చుకునే క్రమంలో చెప్పినట్టు ఇదంతా హోమ్ వర్క్ కాబట్టి వా ఏమంటారు నెరేషన్ ఎక్కువుందండి. నేనైతే చాలా పేజీలు చాలా లైన్స్ కొట్టేద్దాం అనుకున్నాను అంటే, పుస్తకం కొన్నారు. ఆ పుస్తకం మీద కంప్లీట్ రైట్స్ మీవి. మీరు కొట్టేసేయండి అని చెప్పాను నేను. నేను కంప్లీట్‌లీ యాక్సెప్ట్ చేస్తాను. సో, ఆ తర్వాత నేను అది నా బలహీనత. అక్కడ నా బలహీనత నాకు అర్థమైంది. నేనే ఒకసారి మళ్ళీ చదువుకున్నప్పుడు అలానే ప్రతీదీ నేను తీసుకోను. అది కథకి సరిపోవాలి. సో, నేను అది తీసుకున్నప్పుడు ఓకే. కథని ఎంతవరకు కథలో మాటల్ని వృధాగా వాడకూడదు. చలం గారు ఒక మాట చాలా బలంగా అంటారు. ఒక వృధాగా పదాల్ని వాడడాన్ని ఒక వేరే దాంతో కంపేర్ చేసి చెప్తారాయన.
నాకు బాగా అనిపించి ఈసారి 'వైతరిని ఒడిన' కథలు రాస్తున్నప్పుడు నేను నాకది మిస్టేక్ అనిపించింది. ఆ మిస్టేక్ నేను మళ్ళీ చేయకూడదని చెప్పేసి 'వైతరిని ఒడిన'లో కథకు ఏ మాటలైతే అవసరమో అంటే కథలో ఒక మాటను తీసేస్తే ఏదో కోల్పోయిన భావం కలగాలి. కొన్ని కథలు ఎట్లుంటాయంటే ఒక పారాగ్రాఫ్ మొత్తం తీసేసినా సరే మనకు కథ వెళ్ళిపోతూ ఉంటుందనమాట. నేను 'వైతరిని ఒడిన'లో చేయదలుచుకోలేదు. సో, అలా నేర్చుకున్నా. నా పాఠకుడి అభిప్రాయంతో నేను 'వైతరిని ఒడిన'ని చాలా బాగా తీసుకురావడానికి ఉపయోగపడింది. ఈవెన్ మనం 'నృకేసరికి' కూడా ఇప్పుడు సెకండ్ ఎడిషన్‌కెళ్ళినా సరే, నా ఫస్ట్ ఎడిషన్ అన్నీ ఎళ్ళిపోయాయి. అందరూ మంచి దాదాపుగా నాకొక 200, 300 రివ్యూస్ వచ్చినా, అందులో ఒక్క నెగెటివ్ రివ్యూ ఉంది. నేను అది కూడా చెప్తాను. ఇవన్నీ పాజిటివ్ రివ్యూస్ ఉన్నా, ఒక్క నెగెటివ్ రివ్యూ ఏమన్నారంటే, ఒక 50, 60 పేజీలు అయిపోయిందండి. నాకు అంటే అందరూ బాగుంది, బాగుంది అని చెప్పారు. బట్ నాకు బాగుంది. బట్ నాకంత హై రాట్లేదు అంటే, అది అది వ్యక్తిగత పఠనానుభూతి అది. నేనది డిసైడ్ చేయలేను. ఒకరికి ఒకరికి కామెడీ నచ్చుతుంది. వాళ్ళని తీసుకెళ్ళి ఎమోషనల్ సినిమాలో కూర్చోబెడితే వాళ్ళకంత అంత కనెక్ట్ కాలేదు. కలగదది. నేను యాక్సెప్ట్ చేశాను. మీరు అంత డబ్బు పెట్టి వెచ్చించారు, సమయం వెచ్చిస్తున్నారు, డబ్బు వెచ్చిస్తున్నారు కాబట్టి మీ అభిప్రాయం నేను తీసుకుంటాను. థాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు అని కూడా నేను వాళ్ళకి చెప్పాను. సో, నా పాఠకుల ద్వారా నేను నేర్చుకుంటాను చాలా వరకు. అలానే ప్రతీదీ తీసుకోను. కొంతమంది హార్ష్‌గా చెప్తారు. బట్ నేను అడిగేదేంటంటే కారణాలు. మీరు చెప్పే కారణాల వల్ల నేను నేర్చుకోగలుగుతాను. నా బలమేంటి? నా బలహీనత ఏంటి అని. కొంతమంది తీసుకోరు. బట్ ప్రశంస ఇచ్చినప్పుడు ఎంత బాగా తీసుకుంటాం మరి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి కారణాలు అవసరం లేదు. తీసేసుకుంటాం. విమర్శించినప్పుడు కూడా కారణాలేంటో తెలుసుకొని మీరు కారణం లేని కోపం అవంతా వృధా కాబట్టి, ఆ కారణం లేదు ద్వేషం నాకు ఆ బుక్ నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదో చెప్పు నాకు కొంచెం నేను కూడా నేర్చుకుంటాను. సో, అది నా టేక్ దాని మీద. 30 ఏళ్ల లోపే మీరు 5 పుస్తకాలు రాయడము అండ్ ఆల్రెడీ మీ దగ్గర పబ్లిష్ చేయకుండా ఉన్నవి కూడా ఉన్నాయి. సో, ఫర్దర్‌గా ఇంకేం రాస్తున్నారు? ఏ ప్రక్రియలు? ఏంటి? ఫర్ నోట్ లైక్ మొన్ననే 30 వచ్చాయి. సో, నెక్స్ట్ రాస్తున్న పుస్తకాలు ఇంతకుముందుకు చెప్పినట్టుగానే ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు నా మతిమరుపు మీద నాకున్న నమ్మకం వల్ల నేను వాటిని రాసి పెట్టుకుంటూ ఉంటాను. నా చుట్టుపక్కలున్న నాకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తులు వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను మర్చిపోయినా వాళ్ళు గుర్తు చేస్తారని చెప్పేసి కొంతమంది అంటారు, "ఎందుకురా నువ్వు కథలు చెప్పేసావు" అంటే నేను మర్చిపోతా కాబట్టి వాళ్ళకి చెప్తారా? వాళ్ళు ఎప్పుడో ఒకసారి గుర్తుపెట్టుకొని నాకు గుర్తు చేస్తే నేను మళ్ళీ రాసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ ఒక 4 నవలల దాకా మొత్తం సబ్జెక్ట్స్ అంతా రెడీ. బ్యాక్‌గ్రౌండ్ రీసెర్చ్ వర్క్ గూడా అయిపోయిందండి. టైం, టైం ఒక్కటే నాకు జాబ్ జేస్తూ, ఇప్పుడు మీరన్నట్టే చదివిన పుస్తకాల గురించి మాట్లాడుతూ, పర్సనల్ లైఫ్ మళ్ళీ ఇప్పుడు రాయాలి కాబట్టి ఇప్పుడు 'నృకేసరి' అనేది 2 భాగాలండి. మొదటి భాగం కథన ప్రస్థం ఇప్పుడొచ్చింది. కలహప్రస్థం 'నృకేసరి' కథన ప్రస్థం మన విడుదలైంది. 'నృకేసరి' కలహప్రస్థం ఇప్పుడు వచ్చే సంవత్సరం రాబోతుంది. దాంతో పాటే ఒక చిన్న పిల్లల నవల. అది కూడా ఒక నేర్చుకోవాలనే కుతూహలంతోనే మన దగ్గర బాల సాహిత్యం అంటే బాల సాహిత్యం కుర్రవాళ్ళు రాయడం చాలా తక్కువైపోయింది. ఒక సో, అందరూ ఏజ్డ్ వాళ్ళు రాస్తున్నప్పుడు మనం ఎందుకు రాయకూడదు? చిన్న పిల్లలకి ఎంతసేపు మనము ఎలా అంటే చిన్న పిల్లల కథలనగానే రాజులను తీసుకొస్తాం. అంటే మనం ఊహించుకోవడానికి పిల్లలు రిలేట్ అవ్వడానికి వాళ్ళ ఊహకి అది ఉపయోగపడుతుండొచ్చు. అవును. కానీ వాళ్ళు రిలేట్ అవ్వలేరు. పలానా రాజు ఇలా చేశాడు, రాజ్యంలో మంచి చేశాడంటే అది నీతి బోధ కింద మనకు బానే పనికొస్తుందని పిల్లలు రిలేట్ అవ్వగలగాలి. డైలీ లైఫ్‌లో అది ఎక్కడో దగ్గర వాళ్ళకు తారసపడగలగాలి ఆ సందర్భం. అందుకనిపించి ఒక 10 ఏళ్ల పాప మీద రాస్తున్న ఒక నవల ఉంది. అది అందరికీ రిలేట్ అవుతుందనమాట. సో, అదొక చిన్న పిల్లల నవల. ఈ 'నృకేసరి' పార్ట్ 2. ఇంకొకటి ఒక ప్రేమ కథ రాస్తున్నాను. అది ఏంటంటే మనకు అర్బన్ లైఫ్ అనగానే అందరూ ఏదైనా ఒక ప్రేమ కథ అర్బన్ లైఫ్‌లో రాయాలి అంటే ఇద్దరిట్లో ఎవరో ఒకరు కాలేజ్ స్టూడెంటు లేదంటే ఇద్దరిట్లో ఎవరో ఒకరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఉంటారనమాట. నేను ఫస్ట్ తీసుకున్నదేంటంటే ఆ 2 ఉండకూడదు. సపోజ్ ఒక సిటీలో ఒక బిజీగా ఉండే ఏరియా కోటి గాని, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గాని ఎక్కడికైనా ఎళ్తే ఏ ఇద్దరిని చూసినా సరే అంటే మీరు గమనిస్తే ప్రేమ కథ అనగానే మనకేంటంటే ఈ ఈ మూసలో పడిపోకుండా మనం గమనిస్తే ఒక జిరాక్స్ షాప్ వాడికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అవును. ఒక బేకరీ షాప్‌లో పనిచేసే అతనికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. లేదు ఒక బస్‌లో కండక్టర్ అతనికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. మనం ఎప్పుడు వాటిని హైలైట్ జేయం మనం. సో, నాకేమనిపించింది అంటే ఇలా సామాన్యమైన ఇలా సామాన్యంగా మన చుట్టూ అతి సామాన్యమైన మనుషుల లవ్ స్టోరీ ఒకటి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందని సో, అదొక కథని ఎంచుకున్నాను. సో, నెక్స్ట్ ఇయర్ 3 నవలలే ఉన్నాయి. తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కవనమాలి గారు. చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు. మీరు ఇలాగే ఎన్నో పాటలు, నవలలు, కథలు అన్ని ప్రక్రియలు దాదాపుగా మీ అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే చాలామంది యంగ్ రైటర్స్‌కి ఒక అవగాహన ఉంటుంది ఏం చేయాలనేది. సో, మీకు డబుల్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇలాగే మీరు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్ గారు. నాకీ అవకాశం అందించిన సత్యాగ్రహి వీక్షకులకి, కార్యవర్గానికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్.